ఒక్క ఉద్యోగం కోసం వందలు కాదు వేలు, వేలు కాదు లక్షలు అనాలేమో. భవిష్యత్తులో ఇట్లా అవుతుందా అంటే సమస్య. ఇప్పుడు నిన్న ముంబైలో జరిగింది, ఒక ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉద్యోగాలంటే ఎగబడి జనం వచ్చేసారు అన్నటువంటి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కీలకమైనటువంటి అంశాన్ని మిస్ చేసుకుంటున్నాం. అదేంటయ్యా అంటే ఉద్యోగాలు లేని వాళ్ళే వెళ్ళట్లా, ఉద్యోగాలు ఉన్నోళ్ళు కూడా వెళ్తున్నారు. ఇప్పుడు ఇండియాలో ఉద్యోగాలు లేక అమెరికాకి వెళ్తున్నారా? ఇక్కడ ₹1,00,000 సంపాదించే వాళ్ళు అక్కడ 5 లక్షల కోసం వెళ్తున్నారు. ఇక్కడ డాక్టరు ఎందుకు అమెరికా వెళ్తారు, ఎందుకు ఆస్ట్రేలియా వెళ్తారు, ఎందుకు బ్రిటన్ వెళ్తారు, ఎందుకు ఇంకో దేశానికి వెళ్తారు? ఇక్కడ కంటే ఎక్కువ సంపాదన వస్తుంది. అట్లాగే ఇక్కడ ఎప్పటికప్పుడు కంఫర్ట్ చూసుకుంటారు. ప్రతి మనిషి కూడా ఇవాల్టి కంటే రేపటి ఎదుగుదల, రేపటి కంటే ఎల్లుండి ఎదుగుదల అన్నది చూసుకుంటారు. అందులో భాగంగా జరుగుతుంది. ముంబైలో నిన్న అక్కడికి వచ్చిన వాళ్ళందరూ నిరుద్యోగులే అనుకోవడం అమాయకత్వం. ముంబైలో ఉద్యోగాలకి ఎన్ని అవకాశాలు ఉన్నాయో ప్రపంచం మొత్తానికి తెలుసు. మన దేశ నలుమూల నుండి అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ ఉంటుంటారు. ఖాళీగా ఉండేవాళ్ళు ఉంటారు, వచ్చేవాళ్ళు ఉంటారు, అప్గ్రేడేషన్ కోసం వెళ్తుంటారు. అట్లా నిరుద్యోగం లేదు అంటే అమాయకత్వం. అధికారిక లెక్కల్లోనే 8% నిరుద్యోగం ఉంది. ఇదివరకు 21% ఉండేది, ఇప్పుడు 8% నిరుద్యోగం ఉంది. అందులో కూడా ఈ 8%లో కూడా ఉపాధి అవకాశాలు అనుభవిస్తున్న వాళ్ళు ఉంటారు. స్విగ్గీలో, జొమాటోలో రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసేవాళ్ళు ఉంటారు. అస్సలు సంపాదన లేకుండా ఇంట్లో కూర్చుని తల్లిదండ్రుల మీద ఆధారపడేటటువంటి వాళ్ళు ఉంటారు, ఒక 3-4% మంది. మనం దేనికదే విడదీసి చూడాలి. అదే సందర్భంలో ఎదుగుదల కోరుకోవడంలో తప్పు లేదు, అట్లా క్యూలు కట్టడంలోనూ తప్పు లేదు.